హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజు వ్లాగ్ అనమాట. సో మా మమ్మీ నేను లేచేసరికి ఫ్రెష్ అప్ అయ్యి ఈ ప్రసాదం రెడీ చేసింది. సో ఈ ప్రసాదం ఎందుకంటే యాక్చువల్లీ మా విలేజ్లో మేము టెంపుల్ అయితే అంటే రీకన్స్ట్రక్షన్ అయితే చేపించాము. సో అంటే ఎప్పుడు మాకు వెళ్ళాలనిపిస్తే అప్పుడు మాకు ఇలా మా మమ్మీ ఇలా ప్రసాదం చేసుకొని అన్నీ దేవుడికి కావాల్సిన పూజా సామాన్లన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ పూజ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేస్తారనమాట. సో మా ఊరైతే హైదరాబాద్కి 2 అవర్స్ అలా టైం పడుతుందనమాట వెళ్ళడానికైతే. సో కొంచెం దగ్గరే ఉంటుంది. ఆన్ ది వేలో మనకి యాదాద్రి అండ్ స్వర్ణగిరి అయితే టచ్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా మమ్మీ వాళ్ళకి నేనేమో కొంచెం ఇడ్లీ పిండి ఉంటే దాంతో దిబ్బరొట్టు అయితే చేశాను. సో ఇద్దరు దేవుళ్ళకి అక్కడ ఇద్దరు ఉన్నారనమాట. ఒకరు ఎల్లమ్మ తల్లి, ఒకరేమో పోచమ్మ తల్లి. సో ఇద్దరికైతే ప్రసాదం అయితే తీసుకొని వెళ్తుంది మా మమ్మీ. ఇక్కడ నేనేమో దిబ్బరొట్లు అయితే వేసిస్తున్నాను అండ్ కొన్ని స్నాక్స్ కూడా పెట్టిస్తున్నాను, టాబ్లెట్స్, స్నాక్స్ అట్లా. ఇంట్లో అయితే ఎవ్వరూ లేరు. ఇప్పుడు నా వరకు నేనైతే కొంచెం రైస్ పెట్టుకోవాలి. ఇవి రోజు నాకు ఇంకా ఆఫీస్ ఉంది కాబట్టి నా వరకు నేనైతే ఇంకా రైస్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ఇవి మా మేడ్ వచ్చి ఈరోజు అన్నీ తోమేసింది. ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇవన్నీ పరిచి వెళ్ళిందనమాట. ఇంక ఇవన్నీ సర్దుతున్నాను. ఇంట్లో ఒక్కరమే ఉంటే అసలు ఏమి చేసుకోవాలనిపించదు, తినాలనిపించదు. ఇంకెవరన్నా ఉంటే మాత్రం ఏదో ఒకటి చేసి పెట్టాలని అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఇది కిచెన్ అయితే సర్దేస్తున్నాను. ఇంకా నేను రెడీ అవ్వాలి. టైం అయితే 11:35 అవుతుంది. నేను 12కి స్నానం చేసినా ఏం పర్లేదు, బట్ ఇప్పుడే స్నానం చేసి రెడీగా ఉంటాను. ఈరోజు అయితే అసలు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, బట్ వెళ్ళక తప్పదు కదా. సో అందుకని ఇంకెళ్తున్నాను. వీక్ ఆఫ్ వచ్చిందంటే చాలు, అసలు ఇంకా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని అస్సలు అనిపించదు. సో ఆఫీస్కి అయితే ఇంకా డ్రెస్ అయితే తీసుకున్నాను. అసలు ఎవరు లేకపోతేనే బాగుంటుంది, నాకైతే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వ్లాగ్ అనేది చేసుకోవచ్చు హ్యాపీగా, ఏ సౌండ్ రాకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనమాట. సో ఇంకా అందరూ అయితే ఊరికైతే వెళ్ళారు. ఇంకా నేనే నా వరకు రైస్ పెట్టుకొని లంచ్ చేసి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తాను. ఇంట్లో ఎవరైనా ఉంటే వ్లాగ్ తీయడానికి అయితే చాలా కష్టం అవుతుందన్నమాట. ఎవరు లేకపోతే కొంచెం ఇలా ప్రశాంతంగా చేసుకోవచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు ప్రశాంతంగా. సో ఇంకా రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నాను. సో నా వరకైతే ఇంకా హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని వాష్ చేసుకొని వస్తాను. ఇంట్లో అందరూ ఉంటే ఏమవుతుందంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనమాట. టీవీ సౌండ్ కానీ, లేదంటే ఫోన్ మాట్లాడడం కానీ, ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది అనమాట మాకు. ఏంటంటే ఇలా ఒరిజినల్ వాయిస్ మనం ఇయ్యలేమన్నమాట. సంథింగ్ ఏదో ఒకటి అంటే మమ్మీ కానీ పిలవడం, లేదంటే టీవీ చూడడము, లేదంటే ఏదో ఒక ఫోన్ కాల్స్ రావడం, ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఒరిజినల్గా అయితే ఒరిజినల్ వాయిస్తో అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఎవరు లేకపోతే బాగుంటుంది అని అంటున్నాను. సో రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను స్నానం చేసి వచ్చి స్టవ్ ఆన్ చేస్తాను. ఇక్కడ ఏమో ఇంకా మా మమ్మీ మా డాడీ 10 times చెప్పారనమాట, అన్నీ ఆఫ్ చేసి వెళ్ళు, సరిగ్గా చూసి వెళ్ళు అని చెప్పి. సో అన్నీ చెక్ చేస్తున్నాను, స్విచ్చెస్ ఇంకా అవన్నీ చెక్ చేస్తున్నాను. మెయిన్గా గీజర్ స్విచ్, మోటార్ స్విచ్ అండ్ గ్యాస్ అయితే చూసుకుంటాను నేను. ఈ ఒక్కసారనే కాదు, ప్రతిసారి నేను చూసుకొని వెళ్తాను, ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్త అని. మెయిన్గా ఈ 3 అయితే ఆఫ్ చేసి అయితే వెళ్తాను. ఎక్కడ నేను రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళినా సరే ఒకసారి అయితే చూసుకుంటాను, ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళు మర్చిపోతారని చెప్పి. ఇంకా అన్నీ స్విచ్చెస్ అయితే ఆఫ్ చేస్తున్నాను. టైం అయితే ఇంకా 1:20 అవుతుంది. ఇంకా లాక్ వేసుకొని బయట కూర్చుందామని వేస్తున్నాను లాక్. ఇంకా ఎప్పుడు క్యాబ్ వచ్చినా సరే ఇంకా స్టార్ట్ అయిపోదాము. ఆ క్యాబ్ వచ్చిన తర్వాత మనం ఈ లాక్స్ ఇవన్నీ వేసుకుంటే అంటే కొన్ని మర్చిపోతాం, కొన్ని వేయకుండా ఉంటామని చెప్పేసి నేను ఫస్టే లాక్ చేసుకొని బయట కూర్చున్నాను. హడావిడి ఉంటుంది కదా క్యాబ్ వస్తే అని చెప్పి ఫాస్ట్గా నేను
అన్ని లాక్స్ వేసుకొని మళ్ళీ మళ్ళీ చూస్తున్నా. నాకు క్యాబ్ కూడా వచ్చేసింది. టర్న్ చేసుకొని వచ్చేసరికి నేనైతే షూ అయితే వేసుకుంటున్నాను. వీకెండ్ తర్వాత ఆఫీస్కి వెళ్ళాలంటే నాకైతే చాలా బద్ధకం. సో నా ఒక్కదానికి అనుకున్నాను, మా ఫ్రెండ్స్కి కూడా అలానే అనిపిస్తుందంట. ఇంకా ఫాస్ట్గా కిందికైతే వెళ్తున్నాను. క్యాబ్ అయితే వచ్చేసింది. సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు వర్క్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ స్నాక్స్ బ్రేక్ అయితే వస్తాను. సో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్స్కి అయితే వచ్చాను. ఈరోజు మాకు కచోరీ అండ్ చోలే అయితే పెట్టారు అండ్ ఒక బనానా. సో ఇది తిన్న తర్వాత ఇంకా మళ్ళీ వర్క్ వెళ్ళడమే. ఇంకా ఈ వీడియో అయితే మా సిస్టర్ షూట్ చేసింది. ఊరు మొత్తం ఎలా ఉంది, ఏమేమి చేశారు అనేది షూట్ చేసింది. సో ఇదేమో మా తాతయ్య వాళ్ళ ఊరు. యాక్చువల్లీ తాతయ్య వాళ్ళంటే మా నానమ్మ వాళ్ళ సైడ్ అనమాట. సో ఇక్కడికి ఊర్లోకి ఫస్ట్ ఎందుకు ఎంటర్ అయ్యామంటే గుడిది కీస్ ఉంటుంది కదా, అమ్మవారి టెంపుల్ ఏమో పొలాల మధ్యలో ఉందన్నమాట. సో అందుకే ఇక్కడ మా రిలేటివ్స్ దూరపు చుట్టాలు ఉంటారు, వాళ్ళ దగ్గర కీస్ తీసుకొని ఇంకా బాయి సైడ్ వెళ్దామని ఇక్కడికి వచ్చారు. ఆ లాస్ట్ ఇల్లు ఉంది కదా కారు దగ్గర, అదే మా రిలేటివ్స్ హౌస్ అనమాట. సో ఆ కార్ ఏమో మా తాతయ్యది. సో ఇప్పుడైతే కీస్ తీసుకొని పొలాలకి సైడ్ అయితే వచ్చాము. రోడ్ సరిగ్గా లేక మొత్తం బాన్స్ అయిపోతుంది అనమాట. అసలు షేక్ అయిపోతుంది. అసలు అంత రోడ్స్ అసలు బాగాలేవు. సో ఇదంతా చూస్తున్నారు కదా, ఇవి మొక్కజొన్న కంకులు అంటారు కదా, సో అవ్వన్నమాట. ఇక్కడ మనం తీసుకునే ఛాన్స్ కూడా ఉండదు, ఎందుకంటే మొత్తం కరెంటు తీగలు అయితే పెట్టారనమాట. సో చాలా అంటే మనిషి ఎంత హైట్ ఉందో అంతకన్నా ఎక్కువ హైట్ ఉన్నాయి అనమాట ఈ చెట్లు. సో అంటే ఈ ఊర్లో ఏమవుతుందంటే ఇంకా మంకీస్ కూడా ఉన్నాయి కదా అని చెప్పి కరెంటు వైర్స్ అనేది పెట్టించారనమాట. సో అది ముట్టుకుంటే ఇంకా ఎవరైనా ముట్టుకున్నా సరే ఇంకా షాక్ వస్తుంది. ఇంకా మా మమ్మీ ఏమో పూజకు సంబంధించిన సామాన్లన్నీ తీసుకొని అమ్మవారి టెంపుల్కి వెళ్తుంది. కార్ అక్కడ వరకు వెళ్ళదు, రోడ్ సరిగ్గా లేదని చెప్పి ఇంకా అక్కడే పెట్టేశారు, ఒక చెట్టు కింద అయితే పెట్టేశారంట. ఇక్కడ చూస్తున్నారు కదా కరెంటు వైర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, అది ఉంది అనమాట. సో మనం లోపలికి అయితే వెళ్ళలేము. చూస్తుంటే అయితే చాలా బాగుంది నేచరు. నేనైతే చాలా మిస్ అయ్యాను, నేను వెళ్ళాల్సింది యాక్చువల్లీ. సో కార్ అక్కడ పెట్టి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నారు. ఈ వైర్స్ ఒకసారి చూస్తున్నారు కదా ఎంత లావుగా ఉందో. ఇంకా అంబ్రెలా పట్టుకొని టెంపుల్కి అయితే బయలుదేరుతున్నారు. ఈ చెట్టు ఏమో చింత చెట్టు అనమాట. సో రాలుతూనే ఉంటాయి, ఎవ్వరు తీసుకోరు ఆ చింతకాయలు. అంత బాగుంటాయి అసలు, చాలా పుల్లగా ఉంటాయి అసలు అవి. చాలా అంటే సమ్మర్ రాగానే కొంచెం వానగాలి వస్తుంది కదా, ఆ టైంకి చాలా కింద రాలిపోతూ ఉంటాయి. సో టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి టెంపుల్ అనమాట. ఇది యాక్చువల్లీ మా డాడీ వాళ్ళ తాతయ్య కట్టించారనమాట, అంటే తాతలు కట్టించిన గుడి అనమాట. సో యాక్చువల్లీ దీనికి ఇంకా మళ్ళీ ఎవరు డెవలప్ చేయలేదు. గుడి అప్పుడు ఎలా కట్టించారో ఇప్పటికీ అలానే ఉండిపోయిందని చెప్పి మా డాడీ వాల్స్ కట్టించి కింద సిమెంటింగ్ చేపించి
బండలు వేయించి పెయింటింగ్ అయితే వేయించారు. ఇంకా ప్రతిసారి అంటే ఎప్పుడు పూజ చేసుకోవాలి అనే మా మమ్మీ డాడీకి అనిపిస్తుందో ఇంక అప్పుడు వెళ్ళి ఇంకా ప్రసాదం పెట్టి ఇలా చేపిస్తారనమాట. ఇదేమో పుట్ట అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి పుట్ట కూడా ఉంటుంది. సో మొత్తం అంతా మా మమ్మీ ఇంకా వేరే ఆమె వచ్చి క్లీన్ అయితే చేస్తున్నారు. చేసి ఇంకా పూజ అయితే చేస్తున్నారు. ఈ అమ్మవారు చాలా మహిమగల దేవత. అంటూ ఉంటారు కదా, పురాణం దేవులు చాలా పవర్ఫుల్ అని చెప్పి. సో కొంతమంది పురాణం అంటే చాలా ఓల్డ్ అమ్మవార్లని తొందరగా అంటే మళ్ళీ పూజలు లేకుండా అట్లా కొంతమంది మర్చిపోతూ ఉంటారు. ఈ బిజీ ఉన్న లైఫ్ టైంలో చాలామంది మర్చిపోతూ ఉంటారు కదా. సో మనం మరవకుండా ఇలా పూజ చేసుకుంటే చాలా మహిమగల దేవత కాబట్టి సో మనం ఏదనుకుంటే అది జరిగిపోతుంది. మా మమ్మీ అసలు పాత గుళ్ళైనా సరే, పాతవి ఏ దేవుళ్ళనైనా సరే అస్సలు మర్చిపోదు. ఖచ్చితంగా పూజ చేసుకొని వస్తారనమాట. ఈ టెంపుల్ ఆపోజిట్ ఒక చెట్టు కింద ఇంకో చిన్న అమ్మవారు ఉందంట. నాకు ఆ అమ్మవారి పేరు అయితే తెలీదు. సో ఇంకా అమ్మవారు కూడా పూజ చేస్తుంది. ఇక్కడేమో పుట్టకైతే పూజ చేస్తుంది. నాగదేవతలు అంటారు కదా, ఆ దేవుడు ఇక్కడ వెలిసిందనమాట. సో ఇక్కడ కూడా పూజ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా రేణుకల్లమ్మ తల్లి పక్కకే మనకి ఉప్పలమ్మ అమ్మవారు అయితే ఉన్నారనమాట. సో ఇక్కడ కూడా మా మమ్మీ ఇంకా పూజ అయితే చేస్తుంది. మా నాన్నమ్మ వాళ్ళ సైడ్ ఏమో రేణుక ఎల్లమ్మ తల్లి కులదైవం అనమాట. అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఏమో ఉప్పలమ్మ దేవుడు అనమాట. సో ఇక్కడ మాకు ఇటు సైడ్ ఉప్పలమ్మ ఉంది, ఇంకా అమ్మమ్మ వాళ్ళ సైడ్ నాన్నమ్మ వాళ్ళ సైడ్ కూడా ఉప్పలమ్మ ఉంది. కానీ అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువ ఉప్పలమ్మని కొలుచుకుంటారు. సో ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఆన్ ది వేలో ఆకలేస్తుందని చెప్పి ఇవైతే తెప్పించుకున్నారనమాట. వెజ్ మంచూరియా ఇంకా అవి తిన్నారంట. మా సిస్టర్కి బాగా ఆకలేస్తుందంటే ఎగ్ బిర్యానీ కావాలంటే ఇంక ఎగ్ బిర్యానీ తెప్పించుకుందంట. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.